వెల్కమ్ టు S4 మీడియా. ఈ రోజు మనతో పాటు ఉన్నారు తానా ప్రీవియస్ ప్రెసిడెంట్ సతీష్ వేమన గారు. ఆయన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, ఎంటర్ప్రీనర్ అండ్ తానాకి ఎనలేని సేవ చేశారు. సో ఆయన మాటల్లో తెలుసుకుందాం ఈ 24 తానా కాన్ఫరెన్స్ ఎలా జరుగుతుందో. ముఖ్యంగా చెప్పాలంటే ఈ 2-3 కాన్ఫరెన్స్లు జరిగిన టైం కన్నా ఇప్పుడు కాస్త డౌన్ టైంలో ఉన్నాం తానాలో. గత లాస్ట్ 1 year జరుగుతున్న పరిణామాల్లో అయినా సరే ఇలాంటి సంక్షోభమే 2009లో కూడా వచ్చింది. అన్నిటినీ ఓర్చుకుంటూ మొత్తానికి డెట్రాయిట్ టీం అయితే కన్నీ వినియోగంతో చేశారు. ఎక్స్పెక్టేషన్స్ కన్నా చాలా బాగా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ స్వర్ణోత్సవాలు ఉండబోతున్నాయి కదా, దాని గురించి తానా గుత్తుకొండ గారు అలాగే కాకర్ల సుబ్బారావు గారు పెట్టిన తానా ఆ రోజు మేరీల్యాండ్ వాషింగ్టన్ DC బైరాస్తో స్టార్ట్ అయింది. ఎన్నో కాన్ఫరెన్స్లు జరిగాయి. ముఖ్యంగా వాషింగ్టన్ DCలో అయితే 3 కాన్ఫరెన్స్లు జరిగాయి. 1983, 2007, 2019. 2007 and 2019 నేను ఎక్కువ యాక్టివ్ ఉన్నాను. 7లో అయితే చంద్రబాబు నాయుడు గారిని అలాగే బిల్ క్లింటన్ గారిని తేగలిగాము. అలాగే 2019లో నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఈ 2027 50 మా సంవత్సరాలు కాబట్టి మా ఊరు నుంచి వాషింగ్టన్ DC నుంచి నరేంద్ర గోడల్ గారు ఈరోజు ప్రెసిడెంట్గా ఛార్జ్ తీసుకుంటారు. డెఫినెట్గా ఆయన మైండ్లో ఏముందో ఇట్ విల్ బి DC అయినా కూడా బాగుంటుంది, లేకపోతే డాలస్. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ క్యాపిటల్ డాలస్. అక్కడ 4 లక్షల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. సో ఖచ్చితంగా డాలస్ కూడా మంచి ఆప్షన్ ఉంటుంది నా అభిప్రాయం. సో ఈ 2-3 వారాల్లో డెసిషన్ తీసుకుంటారని తానా బోర్డు వారు డెసిషన్ తీసుకుంటారని అనిపిస్తుంది అండి. మీరు రీసెంట్ గా డొనాల్డ్ ట్రంప్ కూడా కలిసారు కదా, దాని గురించి చెప్పండి. నేను ఈ ట్రంప్ టీంలో నాకు వర్క్ చేసే అవకాశం వచ్చింది. ఐ వాజ్ వెరీ యాక్టివ్ ఇన్ ట్రంప్ ఎలక్షన్ అండ్ ఆల్సో ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు హోస్ట్ ఎ డిన్నర్ ఇన్ Mar-a-Lago ఇన్ ట్రంప్ హౌస్ విత్ ఆల్ ప్రామినెంట్ ఇండియన్ పీపుల్. అది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అది చాలా బాగా చేశాను. ట్రంప్ కూడా బాగా మెచ్చుకున్నారు. అలాగే JD Vance గారు కూడా ఈ మధ్య కలిశాను. సో అమెరికా కూడా ఈ ఒడిదుడుకులు అన్ని తట్టుకొని ఇంత మంచి దేశం ముందు వస్తాయని అనుకుంటున్నాను. సో ట్రంప్ గారు మన ఇండియన్ కల్చర్ గురించి కానీ తానా గురించి కానీ అసలు ఆయన ఉద్దేశంలో ఏమనుకుంటున్నారు? ఆయన అయితే డెఫినెట్గా ఈజ్ వెరీ ఫార్ టు ఇండియన్స్. డెఫినెట్గా ఆయన చెప్పేదిలో ఒకటే, భారతదేశం కూడా టెర్రరిజం మీద ఫైట్ చేస్తుంది, అమెరికాను టెర్రరిజం మీద ఫైట్ చేస్తుంది. ఈ రెండు ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలనేది ఆయన ఇంటర్నల్గా ఎప్పుడు చెప్తా ఉంటారు. డెఫినెట్గా ట్రంప్ మన అమెరికా బ్లెస్సింగ్స్ మనకి ఇండియా కావాలి. ఎందుకంటే మనకు బార్డర్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా ట్రంప్ విల్ హెల్ప్ ఇండియన్ ఈ బార్డర్ ఇష్యూస్ అనే వాటికి. అలాగే మన స్టూడెంట్స్ అంటే కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటే అది మనమే కాదు, అందరూ అన్ని దేశాల్లో ఇరుక్కున్నారు. మనకేంటంటే మనం ఎక్కువ మంది వచ్చేస్తాం కాబట్టి స్టూడెంట్స్ కొంచెం జాబ్స్ కొంచెం ఇబ్బంది అవుతుంది. అన్ని కూడా సెటిల్ అవుతాయని కోరుకుంటున్నాను. మరి US లో పాలిటిక్స్ అంటే ఇంట్రెస్టెడ్ ఉన్నారా? ఇండియాలో పాలిటిక్స్ నేను US సిటిజన్ కనుక అయిందంటే ఈ పాటికి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నన్ను ఏదో కంట్రీకి అంబాసిడర్ పంపించేసాను. ఎందుకంటే చాలా వర్క్ చేశాను కాబట్టి. కానీ నాకు భారతదేశం మీదే నమ్మకం ఉంది. అందుకే స్టిల్ ఐ హోల్డ్ ఇండియన్ పాస్పోర్ట్. ఇప్పటికీ నేను ఇండియన్ సిటిజనే. ఎప్పటికైనా సరే ఇండియా పాలిటిక్స్లో యాక్టివ్ పనిచేయాలని అయితే ఉంది డెఫినెట్లీ అండి. మన చంద్రబాబు నాయుడు గారు అండ్ కూటమి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు రాష్ట్ర సంక్షేమం కోసము చాలా పాటుపడుతున్నారు. సో వారి గురించి డెఫినెట్గా గత 5 సంవత్సరాల్లో మన ఆంధ్ర ఎంత కోల్పోయిందంటే చాలా వెనక్కి వెళ్ళిపోయాం. 20 years వెనక్కి వెళ్ళిపోయాం. కడుపు తరుక్కుపోయేది. ఇప్పుడు ఈ లాస్ట్ 1 yearలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఎన్నో నిధులు తీసుకొచ్చారు. చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. అసలు గుంతలు లేని రోడ్లు వచ్చాయి. స్కీమ్స్ అన్ని మంచిగా ఇస్తున్నారు. అమరావతి ఎస్పెషల్లీ మనకు ఒక క్యాపిటల్ లేదు. ఆ క్యాపిటల్ బ్యూటిఫుల్ క్యాపిటల్ వస్తుంది. అసలు ఇప్పుడు కాదు కానీ మనం చూస్తాం చూడము 20-30 ఏళ్ళకి అమరావతి వెళ్ళిపోయి నెంబర్ 1 ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ అవుద్ది. ఇప్పుడు సింగపూర్, దుబాయ్ అలా ఉన్నాయి, వాళ్ళ అమరావతి కూడా అలా అవుద్ది. ఆయన బాబు గారి విజన్ చాలా గొప్ప విజన్. అలాగే లోకేష్ గారు కూడా ఎంత యాక్టివ్ పని చేస్తున్నారంటే ఆయన డైనమిక్స్ చూస్తూ ఉంటే ముచ్చటేస్తుంది. ఆయనలో మళ్ళీ ఒక NTR ఉన్నంత చరిష్మా ఉంది. డెఫినెట్గా ఆంధ్ర అయితే రైట్ ట్రాక్లో పడిపోయింది. డెఫినెట్గా మంచి గ్రోత్ ఉంటుందండి. మనం ఇక్కడ US లో ఉండి టెక్నాలజీ రిలేటెడ్ వర్క్ చేస్తూ ఉంటాము. బాబు గారు టెక్నాలజీ విషయంలో ఆయనని మించిన వారు ఇంకొకరు లేరు. సో మీరు ఎలాంటి కార్యక్రమాలు ఆయనకి హెల్ప్ చేస్తూ ఉంటారు? ఈ ఎస్పెషల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితేనేమి వాటి మీద బాబు గారు బాగా వర్క్ చేస్తున్నారు. ముఖ్యంగా పెట్టుబడులు లోకేష్ గారు ఈ మధ్య వచ్చి ఒక 10 days ఉంది చాలా కంపెనీస్తో MOU చేసుకున్నారు. ఆయన మళ్ళీ కూడా ఈ ఇయర్ రావాలని కోరుకుంటున్నాము.
డెఫినెట్గా మంచి నేను కూడా నా వంతు హెల్ప్ చేస్తున్నాను. అండ్ మాకు అందరికి తెలిసిన విషయమే, చాలా మంది స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తున్నారు మీరు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అండి. థ్యాంక్ యూ.